నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇన్సోమ్నియా నిద్రలేమితోటి ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అది పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ నిద్రలేమికి మీ వంటింటి చిట్కాలో ఏమన్నా మా వ్యూయర్స్ కోసం ఏదైనా ఔషధ గుణాలతో కూడినటువంటి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పగలరా? షూర్ అమ్మా. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అమ్మా, మనకందరికి తెలుసు. సో ఎప్పుడైతే కంటి నిండా మనం నిద్రపోతామో మన ఒంటి నిండా ఆరోగ్యం చేకూరుతుంది. అది దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్. మరి చాలా మందికి అవగాహన లోపంతో రకరకాల టాబ్లెట్స్ వాడుతుంటారు, రకరకాల ఇంజెక్షన్స్, రకరకాల సిరప్స్, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. డాక్టర్స్ కూడా చెప్పేది అంటే తప్పని పరిస్థితుల్లో అవన్నీ వాడుకోండి కానీ వీలైనంత వాడొద్దని చెప్తుంటారు. సో న్యాచురల్ గా దొరికేటువంటి ఔషధాలు వాడుకుంటే చాలా చాలా మంచిది. అది కూడా ఇప్పుడు మన వీడియోలో ఇప్పుడు మనం చేయబోయేటువంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏంటంటే మాత్రలు అవసరం లేదు, అదే విధంగా చూర్ణ రూపంలో అవసరం లేదు, టానిక్ లో అవసరం లేదు, ఇంజెక్షన్స్ అవసరం లేదు, లేహ్యమో అవసరం లేదు. కేవలము మనం తయారు చేసి చూపించినటువంటి ఔషధాన్ని ఈ కణతలకు అప్లై చేసుకోవడం వల్ల నిద్ర వస్తుంది అమ్మా. చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇది వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఈ ఫార్ములా కూడా ఎంతో మంది వాడి చక్కటి రిజల్ట్ పొందిన తర్వాతనే మీరు మంచి ప్రశ్న వేశారు కాబట్టి ప్రేక్షకుల కోసం అది కూడా చేసి చూపిస్తానమ్మా. చాలా బాగా పనిచేస్తుంది అమ్మా ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు రెండు జాజికాయలమ్మా. సో నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మామూలుగా కిల్లీల తయారీలో మనకు అందరికీ తెలుసమ్మా, కిల్లీల తయారీలో వాడతారు. అదే విధంగా చాలా సువాసన భరితమైన ఎగ్జాక్ట్లీ ఆహార ద్రవ్యం కాబట్టి వంటకాల తయారీలో వాడుతుంటారు. సో ఈ మంచి జాజికాయ అమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ జాజికాయలు బాగా బరువుగా ఉన్నవైతే దీనికి ఔషధ గుణాలు బాగుంటాయమ్మా. సో వెయిట్ ఉండాలన్నమాట తీసుకున్నప్పుడు అలాంటి జాజికాయలు తీసుకోవాలమ్మా. సో ఈ జాజికాయలను చూర్ణం చేయడం వల్ల ఇలా తయారైపోతుంది పౌడర్ రూపంలో. ఎగ్జాక్ట్లీ. సో జాజికాయలు పౌడరు. రెండవ పదార్థంగా యొక్క ఆవు నెయ్యి అమ్మా, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. సో మనసుంటే మార్గం ఉందమ్మా. ఆవు నెయ్యి కూడా మనం ప్రయత్నం చేస్తే మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గేదె నెయ్యి వాడుకోవచ్చు అమ్మా. వీలైనంత వరకు ఆవు నెయ్యి మంచిది, లేని పక్షంలో స్వచ్ఛమైన గేదె నెయ్యిని వాడుకోవచ్చు. మనం ఆవు నెయ్యితోనే చూపిద్దాం అమ్మా. ఓకే షూర్ సార్. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసాను చెప్తానమ్మా. సో దీనికి ఈ రెండు పదార్థాలు కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే అమ్మా, సో దీనికి జాజికాయల చూర్ణము ఒక 25 grams తీసుకోవాలమ్మా. మీకు అంతా కరెక్ట్గా ఎట్లా తయారు చేసేది కూడా చూపిస్తాను చూడండి. సో ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్దిగా కలుపుతాను. సో మన వాళ్ళు ప్రేక్షకులు వాడదగినటువంటి వాళ్ళు, వాడుకునేటువంటి వాళ్ళు ఈ జాజికాయల చూర్ణాన్ని ఒక 25 grams తీసుకోవాలమ్మా. ఇక్కడ కొద్దిగానే కలపడం జరుగుతుంది. సో 25 grams యొక్క జాజికాయల చూర్ణం తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత అనేది సార్ మెన్షన్ చేస్తున్నారు, మేము జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే కొద్దిగా తీసుకుంటున్నాం. అంతేనమ్మా. సో రెండవది ఏంటంటే ఆవు నెయ్యి అమ్మా. ఆవు నెయ్యి 50 ml తీసుకోవాలి. అంటే జాజికాయల పొడి ఎంత తీసుకుంటే అంత రెట్టింపు ఆవు నెయ్యి తీసుకోవాలమ్మా. ఇది దీని సిద్ధాంతం. అంతే, మీకు ఈజీగా అర్థమయ్యేది. ఎగ్జాక్ట్లీ. సో జాజికాయ పొడి మనం ఎంత తీసుకుంటామో రెట్టింపుగా మనం ఆవు నెయ్యి తీసుకోవాలి. కేవలం ఈ రెండు పదార్థాలేమ్మా. సో జాజికాయల చూర్ణము ఒక భాగం తీసుకుంటే రెట్టింపుగా ఆవు నెయ్యి కలిపేసేయాలి. ఒకవేళ ఇంతకుముందే చెప్పినట్టు ఒకవేళ ఆవు నెయ్యి మనకు అందుబాటులో దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు. కేవలము ఒక అర నిమిషము లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. సో తయారు చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటేమా అయిపోయేదానికి కూడా వాడుకోవచ్చుమా. కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకున్నామా ఈ కణతల భాగంలో ఎగ్జాక్ట్లీ అమ్మా, ఈ కణతలమ్మా ఈ సైడ్ లో చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. సో ఈ సైడ్ లోకి అప్లై చేసుకోవాలమ్మా. బాగా ఇలాగా సైడ్ కి అప్లై చేసుకొని దాదాపు 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా మర్దం చేసేయాలమ్మా. మర్దం చేసేసి కళ్ళు మూసుకొని పడుకోవాలి. మనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతామమ్మా. చాలా మందికి తెలియదమ్మా. దీని మీద శాస్త్రీయంగా కూడా కొన్ని పరిశోధనలు కూడా చేయడం జరిగిందమ్మా. మరి చాలా మందికి ఆశ్చర్యం వస్తుందమ్మా. కణతలకు పట్టించడం ఏంటి, నిద్ర రావడం ఏంటంటే ఏదో వెరైటీగా ఉంది వీళ్ళు చెప్పేది అని చెప్పేసి కూడా ఆశ్చర్యం వేస్తుంది. దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాంటివమ్మా. ఉదాహరణకి ఇప్పుడు జాజికాయ గురించి మనం ఆలోచించినట్లయితే జాజికాయలో మెరిస్టిసిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందన్నమాట. ఈ మెరిస్టిసిన్ అనేటువంటి కెమికల్ యొక్క గుణం ఏంటంటే ఈ మనం అప్లై చేయడం వల్ల కానీ, లేకపోతే దీని యొక్క పదార్థం యొక్క అంశం మనం బ్లడ్లో కలవడం వల్ల కానీ, లేకపోతే పీల్చినప్పుడు ఆ యొక్క పదార్థం మనం పీల్చుకున్నప్పుడు దాని యొక్క అంశం వల్ల కానీ మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థం యొక్క ఉత్పత్తికి ఇది బాగా దోహదపడుతుందమ్మా.
మెలటోనిన్ ఎప్పుడైతే మనకు మెదడులో బాగా ఉత్పత్తి అవుతుందో మంచి నిద్ర వస్తుంది. ఓకే. ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఉత్పత్తి అయినటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థం సమర్థవంతంగా చక్కగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క జాజికాయ ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో అందుకే ఈ మిరిస్టిసిన్ అనేది ఉంది కాబట్టి జాజికాయ కూడా మనం పట్టించినప్పుడు కూడా చర్మం ద్వారా దాని యొక్క సారం పీల్చుకోబడుతుంది. దాంతో పాటు మనం ఆ వాసన కూడా పీల్చుతాం కాబట్టి దాని యొక్క ప్రభావం చేత కూడా చక్కటి నిద్ర మన సొంతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. రెండవది ఏంటంటే ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యిలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఈ బిట్రిక్ యాసిడ్, అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఈ, ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. అమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ యొక్క నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయమ్మా. సో జాజికాయలో మనం ఆవు నెయ్యిని కలిపి వాడుకోవడం వల్ల జాజికాయ యొక్క పనితనము మరింత త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క ఆవు నెయ్యి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనం జాజికాయలో చూర్ణంలో ఆవు నెయ్యి కలపడం వల్ల ఫలితాలు మరింత త్వరగా సత్వరమే వెంటనే వచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంటుందమ్మా. మరి ఇదంతా ఉపయోగం అని చెప్పేసరికి చాలా మంది ఏదో 1 రోజు వాడి 2 రోజులు వాడేసేసి మరి మాకు నిద్ర పట్టలేదు జరుగుతాయమ్మా. ఇవన్నీ మేము నిత్య జీవితంలో 30-40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా కదమ్మా. సో సర్వసాధారణమ్మా, లోక తీరు అలా ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్తానమ్మా. సో ఏదో ఇంగ్లీష్ మందులు వాడినట్లు, ఇంజెక్షన్స్ వాడినట్లు, టాబ్లెట్స్ వాడినట్లు అలా ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. సో క్రమక్రమంగా మార్పు రావాలమ్మా. సో నిద్ర లేమనేది 1 రోజులో వచ్చింది కాదు, కొన్ని రోజులు బాధపడుతుంటారు కాబట్టి మంచిగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు మనం అంతే కదమ్మా. సో కొన్నాళ్ళు పడుతుందమ్మా. శరీర తత్వాన్ని బట్టి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా పట్టొచ్చు. ఓపికగా వాడుకుంటున్నామా. రెగ్యులర్ గా వాడుతుండడం వల్ల సర్కాడియన్ రిథిమ్ మన దేహం అలవాటు పడిపోయి ఈ యొక్క మందుల యొక్క మనం వాడేటువంటి ఔషధ యొక్క ప్రభావం చేత కూడా చక్కగా నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇది జాజికాయ కదా సార్, ఘాటును కలిగి ఉంటుంది. స్కిన్ ఏమైనా ఇచ్చింగ్ లాంటి అలాంటివి లేదమ్మా. అందుకే ఆవు నెయ్యి ఉంది కదమ్మా. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. కేవలం జాజికాయను అలాగే వాడితే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ పద్ధతిలో వాడాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఇరిటేషన్ కానీ పడకపోవడం కానీ ఏమి ఉండదు, చక్కగా పనిచేస్తుంది. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అంటే సార్ ఆవు నెయ్యి కాకుండా ఏదైనా ఆయిల్స్ లో వాడొచ్చు? లేదమ్మా, ఈ 2 వాడినప్పుడే మంచి గుణాలు కనిపించాయమ్మా. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వాడినప్పుడే మంచి గుణాలు కనిపించాయి కాబట్టి మరి మన ప్రేక్షకులు కూడా నేను ఇదే సలహా ఇస్తామా, ఇదే వాడుకోమని చెప్పేసి. కాబట్టి ఏదో 2 రోజులు వాడి 3 రోజులు వాడిని ఆపకుండా ఓపికగా పట్టుదలగా సాధించాలనే సంకల్పంతో రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది అంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరిగిపోతుందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు నిద్రపోయేవాళ్ళు 4 గంటలు నిద్రపోతారు. కొన్నాళ్ళ తర్వాత 4 గంటలు నిద్రపోయేవాడు 5 గంటలు నిద్రపోతాడు. సో ఈ విధంగా రెగ్యులర్ గా వాడడం వల్ల మాక్సిమం మనిషికి ఎంత నిద్ర అవసరమో అంతవరకు వస్తుందమ్మా. అలా అని చెప్పేసి పూసినప్పుడు ఏదో రాత్రి పడుకుంటే మొత్తం మరుసటి రోజు సాయంత్రం దాకా నిద్రపోతారని కాదమ్మా. సో ఎంతవరకు నిద్ర అవసరం, కంఫర్టబుల్ స్లీప్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆ వ్యక్తికి ఎంత అవసరం అంత మంచిగా నిద్ర వచ్చేస్తుంది. అది దీని యొక్క ప్రత్యేకత. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఔషధంతో కూడిన ఆయిల్ అని చెప్పొచ్చు. సో దీనికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూసారు కదా. సో మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అంటే మీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోదు. మీకు ఇంకేమైనా కావాలి అంటే కూడా దాన్ని కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను అది సార్తో ఎలా చేయాలని డిస్కస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తాము. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. నమస్తే.